హలో గైస్, నా ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే మానిటేషన్ అయింది, అమౌంట్ కూడా తీసుకున్నా. చాలా మంది 100K వరకు సబ్స్క్రైబర్ అని చాలా గోల్ ఉంటుంది. అయితే దీంట్లో కొంతమంది వ్యూస్ రావట్లేదని డ్రాప్ అయిపోతారు, అలాగే సబ్స్క్రైబర్స్ రావట్లేదని డ్రాప్ అయిపోతారు. కొంతమంది మానిటేషన్ అవ్వట్లేదు, అమౌంట్ రావట్లేదని డ్రాప్ అయిపోతుంటారు. నా ఈ జర్నీలో నాకు ఎన్నిసార్లు మానిటేషన్ ఆగిపోయింది, నేను ఎంత కష్టపడ్డాను, నాకు టోటల్గా యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది, 100K రావడానికి ఎన్ని రోజులు పట్టింది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. స్టార్టింగ్ వీడియో చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాను వీటన్నిటిని మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అందరిలాగే నాకు యూట్యూబ్ చేద్దామని అనుకున్నాను. ఆ టైంలో నాకు కెమెరా ముందు రావాలంటే భయం, మాట్లాడడం రాదు, ఏమీ రాదు. నాకేమొచ్చు, నాకేం టాలెంట్ ఉంది, అసలు వీడియోలో ఏం చేయాలి నేను వీడియో అన్న టైంలో నేను ఎప్పటి నుంచో ఆడుతుంది పబ్జీ గేమ్ ఆడుతూ ఉండేవాడిని. సో దీన్ని చాలామంది అప్పుడు లైవ్ స్ట్రీమ్లు చేసేవాళ్ళు డబ్బులు కూడా బాగా సంపాదించుకున్నారు. మరి లైవ్ స్ట్రీమ్ చేద్దామంటే ఎల్గట్టు ఇవన్నీ సోసో అని చాలా కావాలి, వాటికి బడ్జెట్ లేదు. ఇంత కష్టపడి స్ట్రీమ్ చేస్తే మళ్ళీ చూస్తారు లేదో డౌట్. అప్పుడు నేను అనుకున్నానంటే నేను చేసే వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి కట్ చేసి షార్ట్స్ కింద అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సో ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో నేను పబ్జీ మొబైల్ అప్పుడు నా దగ్గర iPhone 12 ఉండేది. అప్పుడు నేను సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ కూడా అంత బడ్జెట్ నా దగ్గర లేదు. ఫస్ట్ హ్యాండ్ కొనాలంటే 70,000 దాకా పెట్టుకోవాలి. అప్పుడు నేను సెకండ్స్లో 30,000 తీసుకుని దాంట్లో పబ్జీ గేమ్ ఆడి స్క్రీన్ రికార్డ్ చేసుకుని అందులో షార్ట్స్ కట్ చేసుకుని అప్లోడ్ చేసుకున్నామండి. 1K 2K 3K వ్యూస్ వచ్చాయి. అలా నాకు 130 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో అలా వెళ్తున్నాను, ఏదో చెయ్యాలి కదా అన్నట్టు. కానీ ఆ టైంకి గేమింగ్ బాగా డౌన్ అయిపోయింది. గేమింగ్స్ ఎవరో చూడట్లేదు, పబ్జీ బాగా డౌన్ అయిపోయింది. అప్పుడు గేమ్ దానికి అంత వాల్యూ కూడా లేదు. అప్పుడు ఏం చేద్దాం అన్న టైంలో నా దగ్గరికి ఒక భవని మాల వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక క్రిస్టియన్గా ఉండి ఒక పాస్టర్ అన్నమాట. ఆయన తర్వాత హిందూగా మారి భవని మాల వేశాడు. ఆయన శివశక్తి ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అనుకోండి. అయితే నా దగ్గరికి వచ్చాడు, నేను ఇలా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నా వీడియో తీసి నీ ఛానల్లో అప్లోడ్ చేస్తావా అని అడిగాడు. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేను సరే ఛానల్ అదే కాబట్టి చేద్దాంలే అని చెప్పి మనోడు వీడియోలు రికార్డ్ చేయడం జరిగింది. అతను వీడియోలో ఏం చెప్పాడంటే క్రిస్టియన్లో జరిగే లూప్ హోల్స్, అదొక తప్పులు, వీటన్నిటిని బయట పెట్టి వీడియో క్లుప్తంగా చెప్పేవాడు. ఓకే చేస్తున్నాడు, వీడియో చేశాడు, 50,000 20,000 30,000 వ్యూస్ వచ్చాయి. సో అలా నాకు ఒక 1000 సబ్స్క్రైబర్లు అయితే దాటారు, ఒక 1200 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఓకే బాగానే ఉంది. కానీ తర్వాత అతను మెల్లమెల్లగా రావడం మానేశాడు. నాకేం చెప్పాడంటే నాకు ఇలాగా వేరే ఛానల్కి వెళ్తే 10,000 ఇస్తా అంటున్నాడు, ఇలాగా అంటారు శాలరీ ఇస్తా అంటున్నాడు అన్నాడు. శాలరీ ఏంద్రా బాబు చూస్తే నేనేమన్నానంటే మానిటేషన్ అయితే డబ్బులు వస్తే 50-50 తీసుకుందాము అని చెప్పన్నా. కష్టపడదాం, ఛానల్ నీది నాది సపరేట్ అని కాదు, మనదే ఛానల్ అని చెప్పి అన్నా. సో దానికి ఒప్పుకోలేదు. సో మరి అతను ఎందుకో లైట్ తీసుకున్నాడు, రావడం మానేశాడు. ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చాడు. నేనేదో పిలుస్తాను, కలిసి వీడియో చేద్దాం, బతిమాలుతాను అనుకున్నాడు. నాకు ఇంకా అడగబుద్ధి కాదు. సో నేను మళ్ళీ అప్పుడైనా ఏం చేయాలి అనుకుంటే అప్పుడు నాకు అపాయం తట్టింది. అందరూ చేసేదే ఏదైనా యూట్యూబ్లో వచ్చే మోటివేషన్ వీడియోలు, బ్రహ్మానందం కానీ MS నారాయణ కానీ వీడియోలు ఉంటాయి కదా కొన్ని, వాటి నేను ఒక 30 సెకండ్స్ మోటివేషన్ సీన్స్ ఉంటాయి, అవి కట్ చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాను షార్ట్స్ కింద. అలాగే కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో వచ్చే వీడియోలు ఉంటాయి కదా, అవి యాస్టీస్గా డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ రికార్డ్ చేసుకుని అవి దీంట్లో అప్లోడ్ చేసుకున్నామండి. మొదట ఒక 5K 6K అలా వచ్చే వ్యూస్. నాకు 1 మంత్లోనే తర్వాత పర్ డే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఆ 1 మిలియన్ వ్యూస్ రాగానే అబ్బో సూపర్ ఉంది. అలా ఇంకా డైలీ ఇంకా పక్క వాళ్ళ వీడియోలు కాపీ చేయడం, ఇలా అప్లోడ్ చేయడం, వ్యూస్ వచ్చే బాగుండేవి. సో నా 10 మిలియన్ వ్యూషిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను మానిటేషన్కి అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ రోజే రిజెక్టెడ్ అని వచ్చింది. సో రీపర్పస్ కంటెంట్ అని చెప్పి రిజెక్ట్ అయిపోతే మళ్ళీ 2 days టైం ఇచ్చాడు అపీల్ చేసుకోమని. సో నేను అపీల్ చేశా, మళ్ళీ క్యాన్సిల్ అయింది. సో 3 months వరకు మానిటేషన్ పెట్టుకోవడానికి అర్హత లేదని చెప్పాడు. సో 3 months తర్వాత మళ్ళీ అప్లై చేశాను నేను. సో మళ్ళీ రీపర్పస్ కంటెంట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పక్క వీడియోలు మన దాంట్లో అప్లోడ్ చేసుకుని వ్యూవర్షిప్ వస్తే దాని ద్వారా మానిటేషన్ అవ్వదని. సో దెబ్బతిన్నాను కదా, దెబ్బతిన్నాక అప్పుడు యూట్యూబర్స్ ఎవరు ఫ్రెండ్స్ లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే చేసుకోవడమే. సో దెబ్బతినగానే ఇంక నేను ఏం చేస్తాను, ఆ వీడియోలు అన్నీ ఎడిట్ చేస్తాను, ఫ్రెష్గా మళ్ళీ ఆ ఛానల్ స్టార్ట్ చేస్తాను. అప్పటికి ఎంత అలా పక్కోళ్ళు వీడియోలు పెట్టడం వల్ల నాకు ఎంత సబ్స్క్రైబర్లు వచ్చారంటే నాకు 30,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అబద్ధం ఎందుకులే కానీ ఆ 30,000 అది నా ఫేస్ చూసి అయితే రాలేదు, ఆ పక్కల వీడియోలు అప్లోడ్ చేసుకుని దీని ద్వారా వచ్చాయి నాకు. సో మరి దీనివల్ల నాకు ఉపయోగం ఏముంటాయి, డబ్బులు రావు, మానిటేషన్ అవ్వదు. సో నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే ఎంతకాలం ఇలాగా మన ఫేస్ మీద వీడియోలు చేద్దాం, ఇంకెంతకాలం పక్కోడు వీడియోలు పెట్టుకుంటాం అని నాకు నేను మోటివేట్ అయ్యాను. సో మరి స్టార్టింగ్ అప్పుడు నేను వీడియో చేద్దామని దిగాను, కెమెరా ముందుకు వెళ్తేనేమో మాట్లాడలేకపోతున్నాను, భయం, ధైర్యం లేదు.
అప్పుడు ఏం చేశానంటే మాస్క్ పెట్టుకున్నాను. ఒక మాస్క్ పెట్టుకుని వీడియో తీశాను. వీడియో తీసినప్పుడు కూడా వీడియో ముందు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. సో అప్పుడు ఏం చేశానంటే మాస్క్ వేసుకొని జస్ట్ మొహాన్ని ఇటు 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 ఊపుతూ ఉన్నాను అంతే. ఆ వీడియో 1 minute 2 minutes వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ ఇచ్చేవాడిని. సో అప్పుడు నా దగ్గర బైక్ ఏం లేదు కాబట్టి నేను ఈ బోయా మైక్ అని ఒకటి ఉంటుంది, బోయా M1 మైక్ అని 700 రూపీస్, అది కొనుక్కుని దాంతో ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుని వీడియోలు చేసేవాడిని. సో చేశాను, లాంగ్ వీడియోస్ చేశాను, షార్ట్ వీడియోస్ చేశాను. ఇది కూడా నచ్చలేదు. అమ్మ ఇంకెన్నాలని మాస్క్ వేసుకుని చేస్తారా, అందరూ చిన్న పిల్లలు మాస్క్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్ వాయిస్తో చెప్తున్నారు అని చూడగా నాకు ఇంకా చిరాకు వచ్చింది. ఏమో నేను ఎంత ఏజ్ వచ్చి ఇంకా భయపడతావు ఏంట్రా అని చెప్పి సరే మాస్క్ తీసి వీడియోలు చేయడం మొదలెట్టాను. అప్పుడు కరెక్ట్గా 2024 పాలిటిక్స్ సమయం అది. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే నాకు నచ్చని పాలిటిక్స్ మీద తప్పుగా ఉంది కాబట్టి దాని మీద వీడియోలు చేయడం మొదలెట్టా. నాకు ఏదైతే నచ్చిన పార్టీ ఉందో అదే రాష్ట్రాన్ని బాగా చేస్తుంది అని చెప్పి దానికి పాజిటివ్గా, పాత పార్టీకి నెగిటివ్గా వీడియోలు చేయడం మొదలెట్టా. వ్యూవర్షిప్ వచ్చింది. అప్పుడు నా స్టార్టింగ్ 2000 3000 వచ్చాయి. తర్వాత 5 lakhs 3 lakhs 4 lakhs వ్యూవర్షిప్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. ఒక పార్టీని మనం పొగుడుతున్నాం, ఒక పార్టీని మనం చెడుగా మాట్లాడుతున్నాం అంటే పచ్చి బూతులు కూడా ఉంటాయి కామెంట్లో. బట్ నేను ఏంటంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. రాష్ట్ర బాగుండాలి, రాష్ట్రమే గొప్ప, మన ప్రజల కోసం ఉండాలని చెప్పి ఇలా షార్ట్లు చేసేవాడిని. ఈ పార్టీ మంచిగా లేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదని, ఈ పార్టీ ఇలా చేస్తుంది, అలా చేస్తున్నాం కూడా. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను రియలైజ్ ఉంది ఏంటంటే ప్రతి పార్టీ ఏదో ఒక పనులు చేస్తూ ఉంటుంది. ఆ పనులు కొంతమంది నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఇక్కడ అందరికీ నచ్చాలని లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుందాం. వాళ్ళు చేసిన లైక్ సూపర్ 6 ఉంటాయి కదా, సంథింగ్ ఆఫర్లు లైక్ విద్యా దీవెన, అమ్మఒడి అని, అవి నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ నచ్చలేదని మనం చెప్పలేం. అందరూ నచ్చిన వాళ్ళు కూడా లేరు, నచ్చిన వాళ్ళు కూడా లేరు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరి కేటగిరీ వాళ్ళది, ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ పాలిటిక్స్ అనేది మనకి అచ్చుబడి రాదు అని చెప్పి నేను ఈ పాలిటిక్స్ నుంచి క్విట్ అయిపోయాను. దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాక హిమాచల్ ప్రదేశ్, మన దేశం పైన ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాను. ఒక్కనే 2500 కిలోమీటర్లు సోలోకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ఆ మంచు పర్వతాలకు కూర్చుని జ్ఞానోదయం చేశా, ఒక మెడిటేషన్ చేశా. దాని తర్వాత కంటెంట్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే ఒక గ్రీన్ స్క్రీన్ కొనుక్కున్నా. అంటే ఒక పచ్చగొడ్డ బ్యాక్గ్రౌండ్ ఎంత 300 కొనుక్కున్నాను అంతే. ఆ గ్రీన్ స్క్రీన్ ఒకటి కొనుక్కున్నాను. సో మైక్ కూడా అప్గ్రేడ్ అవుదామని చెప్పి హాలీలాండ్ లార్క్ C1 ఉంటుంది, 4000 మైక్. అది ఫస్ట్ హై బడ్జెట్ అదే. సో ఆ మైక్ కొనుక్కోవడం జరిగింది. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు నా iPhone 12 సెకండ్ హ్యాండ్లో 30,000 కొనుక్కున్న మొబైల్ బద్దలైపోయింది, మొత్తం చిత్త అయిపోయింది, ఎందుకు పనికిరాని పోయింది. ఆ టైంలో నాకు ఒక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటే 4 రోజులు గ్యాప్, మొబైల్ లేదు. ఆండ్రాయిడ్ మొబైల్లో షూట్ చేయలేం, క్వాలిటీ ఉండదు, ఏముండదు. సో మరి ఏం చేద్దాం అనుకుంటే ఆ టైంలో నేను నా ఫ్రెండ్ దగ్గర 10,000 అప్పు తీసుకున్నాను. నా దగ్గర 20,000 నా క్రెడిట్ కార్డులో వాడుకుని 30,000 ఎట్టి iPhone 13 కొనుక్కోవడం జరిగింది. సో దాంతోపాటు హాలీలాండ్ లార్క్ C1 మైక్ 4,000 ఉంటుంది, ఓన్లీ ఫర్ ఐఫోన్కి. అది కొనుక్కుని సో దాంతో వీడియోలు చేయడం మొదలెట్ట. అప్పుడు ఏ కంటెంట్కి వెళ్ళానంటే పొలిటికల్ కంటెంట్ అంటే వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ ఆడియన్సే మనతో ఉంటారు, పార్టీ ఆడియన్స్ మనతో ఉండరు. సో అప్పుడు మనం ఏం చేయలేము, అందరికి ఉపయోగపడే వీడియోలు చేయాలి. సో అప్పుడు నేనేమనుకున్నానంటే రాష్ట్రంలో జరిగే దారుణాలు మనం గొంతెత్తి ప్రశ్నించుదాం, జనాలందరికీ రోజు రోజుకి ఎన్ని దారుణాలు జరుగుతుందో అందరికీ తెలియపరచుదాం అని ఒక అపాయం తట్టింది. అప్పుడు స్టార్ట్ చేశాను. మన ఆంధ్ర తెలంగాణలో ఏవైతే మర్డర్లు జరుగుతున్నాయో, ఏవైతే స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయో వీటన్నిటిని పోస్ట్ కూర్చున్నట్టు జనాలకి చెప్పాలనుకున్నాను. అలాగే బాధితులకి బాధితురాలకి న్యాయం జరిగేలా వీడియోలు చేద్దామని కూడా కమిట్ అయ్యాను అనమాట. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగే మర్డర్లు దారుణాల గురించి చేస్తూనే ఉన్నా, న్యాయం చేయాలి, పోరాడుతూనే ఉన్నా. సో అలా పోరాడుతూ ఉండడం వల్ల నాకు వ్యూవర్షిప్ ఉంది, మంచి కామెంట్స్ వచ్చాయి, లైక్స్. నాకు ఒక్క నెలలోనే ఫస్ట్ మంత్ వచ్చేసరికి నాకు 10,000 20,000 వ్యూవర్షిప్ వచ్చింది. బట్ ఫస్ట్ మంత్ దాటగానే నెక్స్ట్ మంత్ ఎవ్రీ మినిమం 1 million, ఎవ్రీ వీడియో 1,800,000 900,000. మొత్తం నెల మీద నాకు ఎంత వ్యూవర్షిప్ వచ్చిందంటే 3 కోట్ల వ్యూస్ వచ్చాయి, 3,10,00,000 వ్యూస్ వచ్చాయి. ఓకేనా. అప్పుడు నాకు మానిటైజేషన్, షార్ట్స్ మీద మానిటైజేషన్, ఫస్ట్ మానిటైజేషన్ ఉంటుంది, ఆఫ్ మానిటైజేషన్.
అది యాక్సెప్ట్ అయ్యింది. మానిటైజేషన్ అయిపోయింది. ఓకే. అది ఓన్లీ పోనీ మొత్తం ఫుల్ మానిటైజేషన్ కాదు. సో ఇప్పుడు నేను ఇలాగ స్టార్ట్ చేసుకుంటూనే పోయాను. సో కొంతకాలం తర్వాత 2024 ఆగస్టుకి నాకు సెకండ్ మానిటైజేషన్ అయింది. సో టోటల్గా మానిటైజేషన్ క్లియర్. ఇక నుంచి నాకు వచ్చేంత డబ్బులే. సో వీడియోలు చేయడం మొదలెట్టాను. సో నాకు సెప్టెంబర్ నుంచి దాదాపు ఒక నవంబర్ వరకు వీడియోలు చేయగా నాకు ఫస్ట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చిందంటే $100 వచ్చాయి. అక్షరాల 10,000 రూపాయలు వచ్చాయి నా అకౌంట్లోకి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడం చాలా అంటే చాలా హ్యాపీ. ఎంతో కష్టపడ్డాను యూట్యూబ్ గురించి. స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అవుతూ వచ్చిన తర్వాత నాకు ఈ 10,000 పడ్డాయి. సో అలా కష్టపడుతూ వచ్చాను కదా, నాకు డిసెంబర్ ఎండింగ్ నాటికి 99,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. సో జనవరి ఫస్ట్ వీక్ నాకు 100కి కంప్లీట్ అయిపోయింది. సో సిల్వర్ ప్లే బటన్ వస్తుందిరా అనే టైంలో నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను క్రైమ్ వీడియోలు చేస్తాను కదా. సో అందులో ఒక ఉమెన్ అబ్యూస్ సంబంధించి నేను ఒక షార్ట్ వీడియోలో చెప్తూ న్యాయం జరగాలని పోరాడాను అనమాట. సో అది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఉమెన్ అబ్యూస్ చేశారని చెప్పి నాకు స్ట్రైక్ వేశాడు. ఆ స్ట్రైక్ 3 నెలలు ఉంది. ఇక్కడ చూస్తే నాకు 100కి అయిపోయింది, సిల్వర్ ప్లే బటన్ రావాలి. నాకు 100కి అయిపోయింది, నేను సిల్వర్ ప్లే బటన్ అప్లై చేస్తే వాడు ఏం చెప్పారంటే 100కే అయినప్పుడు ఏదైనా యాక్టివ్ స్ట్రైక్ ఉంటే సంవత్సరం వరకు మీకు సిల్వర్ ప్లే బటన్ రాదు అని పల్లగుద్ది చెప్పాడు. ఆ దెబ్బతో నాకు చాలా పెద్ద డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే 100కే అనేది ఒక బెస్ట్ అచీవ్మెంట్. దానికి సిల్వర్ ప్లే బటన్ అవార్డు వస్తే ఆనందం మాటలో చెప్పలేదు. మరి ఆ స్ట్రైక్ రావడం కూడా నాకు షాక్గా ఉంది. అది ఎందుకు వచ్చింది? మిగతా న్యూస్ ఛానల్ అన్నీ ప్లే చేసాయి ఆ వీడియో. వాళ్ళకి పడలేదు, నాకు పడ్డది. సో అప్పుడు ఈ పాలసీ సంబంధించి వీడియో చేయడం వల్ల నాకు ఇలా సిల్వర్ ప్లే బటన్ అయితే ఆగిపోయింది. బట్ ఎనీవేస్ 100కే అయితే క్రాస్ అయిపోయాను. సో ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే షార్ట్సే చేశాను. లాంగ్ వీడియో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అక్కడ లాంగ్ వీడియోస్ చేయలేదు. దాని తర్వాత కొన్ని నెలలు అయిపోయిన తర్వాత నేను లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తే ఇప్పుడు రీచ్ రావట్లేదు. లాంగ్ వీడియో రీచ్ రావడం అంటే చాలా ఇంపాసిబుల్. అది మనం స్టార్టింగ్ నుంచి నిలబెట్టుకోవాలి లాంగ్ వీడియోని. సో అందుకే నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేయలేదు ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను నా ఎంఎస్ కెరీర్ వ్లాగ్స్ అని కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. సో గైస్, మీరు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి. మీరు 100కే దగ్గరికి వెళ్ళాలనుకుంటే కష్టపడండి, ఓకే? వెనక్కి తగ్గొద్దు. చేయండి, మంచి కంటెంట్ చేయండి. పక్కోళ్ళ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసే పని చేయొద్దు. మీకు మీరుగా ఓన్గా వీడియోస్ చేయండి, ఖచ్చితంగా హిట్ అవుతారు. నేను అప్పుడు డైలీ పర్ డే 2 షార్ట్స్ చేసేవాడిని. మీకు కుదిరితే ఒక షార్ట్ అయినా చేయండి కనీసం, మీకు టైం బట్టి. ఏముండదు, ఒక స్క్రీన్ ముందుకు వచ్చి మీకు ఏమనిపిస్తుందో అది మాట్లాడండి. మీకు ఏది వచ్చో, ఏ కంటెంట్ వచ్చో అది మాట్లాడండి. కంటెంట్ కాకపోతే సెర్చ్ చేయండి. ఇప్పుడు అంతా వచ్చేసాయి, బోల్డ్ కంటెంట్ ఉన్నాయి. సెర్చ్ చేయండి, మంచి కంటెంట్ తీసుకోండి, వీడియో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇది నా లైఫ్ జర్నీ, నా యూట్యూబ్ జర్నీ. సో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకు కొత్త క్రియేటర్లకి ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఏ ఎక్విప్మెంట్ వాడాలి, బడ్జెట్లో దేంతో స్టార్ట్ అవ్వాలి, ఏ మైక్ బెటర్, వీటన్నిటి గురించి మీకు ప్రాపర్గా ఒక వీడియో చేస్తాను. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.